కోడిగుడ్లు అంటే పానం ఉన్నోళ్ళు నిద్రలేక లేపిన బగ్గ తింటామనేటోళ్ళ గురించి ఒక మంచి వీడియో పట్టుకొని వచ్చిన. అదే డాబా స్టైల్ ఎగ్ కర్రీ. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మస్త్ ఈజీ, తింటే మాత్రం జబర్దస్త్ ఉందంటారు. చిక్క గ్రేవీతోని అన్నంలోకి తినొచ్చు, చపాతీలకు తినొచ్చు, పూరీలకు తినొచ్చు. చలో నడువురిగా కొన్ని నీళ్ళలో ఒక చెంచాడు ఉప్పు వేసుకొని 4 గుడ్లు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోరి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, పొట్ట తీసుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకొని నూనె వేసుకోండి. గుడ్డు కూర గుడ్డు గుడ్డు అని డిస్టర్బ్ చేసినట్టు గుండు వలవడుతుంది. అందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బంగారం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక చెంచాడు జీలకర్ర, అది జర్ర చిట్పట్ మనగానే కీమా కొట్టిన 2 ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉల్లిగడ్డలు ఎక్కువ మాడనీయకండి, లైట్ గా వేగితే చాలు. అందులో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగనిచ్చుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. తర్వాత మీడియం సైజ్ 3 టమాటాలని మంచిగా పేస్ట్ కొట్టుకొని వేసుకోండి. చికెన్ కూడా వేసుకోవచ్చా? 2 టేబుల్ స్పూన్ల కారం, సగం టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా కలుపుతుంటే ఇట్లా నూనె పైనకి వస్తుంది. ఇక అందులో కొంచెం కాజు పేస్ట్ వేసుకోండి. ఇక మా దగ్గర కాజు పేస్ట్ లేదు కదా శ్రీకాంత్ అంటే మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇక 1 కప్పు నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు వదిలేరు. పాలు వేసుకోవచ్చా? నీ అవ్వ పాలు నీళ్ళు అనుకుంటే పగలు మాట్లాడకు, ముడ్డి మీద కొడితే మూతి పనులు ఊసిపోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోండి. అందులో కొంచెం గరం మసాలా, గంజాయి లెక్క కనిపించే కస్తూరి మేతి, ఒక పిడికడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేండి. ఇక ఒక 5 నిమిషాల తర్వాత మన గుమగుమలాడే గుడ్డు కర్రీ రెడీ. వీలున్నప్పుడు ఈసారి పక్కా ట్రై చేయండి. మీకేం ఇష్టమో కామెంట్ చేయండి. ఓ తాత ఉన్నవా నడు చపాతీలు చేసుకొని తిందాం.